అందరికీ వెల్కమ్. నేను మీ మల్లికార్జున. ఎండొస్తే ఎండాకాలం, వానొస్తే వానాకాలం, చలిస్తే చలికాలం, గాలొస్తే గాలికాలం. ఈ 4 కాలాలతో పాటు 5వ కాలం కూడా ఉంది. అది ఏంటో తెలుసా? మన బిగ్ బాస్ 2.0 కాలం. మరి ఈ కాలం స్పాన్సర్స్ ఎవరో తెలుసుకుందామా? రామకృష్ణ బాబాయ్ జ్యూస్ షాప్ మరియు సురేష్ అన్న మొబైల్ షాప్, రామక్క గంపలంగిడి మరియు సాయిదత్త టైర్స్ అండ్ ప్రసాద్ అన్న ఇడ్లీ షాప్. వీళ్ళెవరు స్పాన్సర్స్ కాదు, నాకు అప్పించిన వాళ్ళు. సో వాళ్ళకే క్రెడిట్ మొత్తం. మరి ఇంటిలోకి మొదటిగా దూరబోయే కంటెస్టెంట్ ఎవరో తెలుసుకుందామా? మన ఉల్లిగడ్ల ఉల్లాస్. హాయ్ ఉల్లిగడ్ల ఉల్లాస్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఉల్లిగడ్ల ఉల్లాస్ గారు, మీకు ఉల్లిగడ్ల ఉల్లాస్ అని మీ పేరు ఎలా వచ్చింది? మీరేమైనా ఉల్లిగడ్ల వ్యాపారం చేసేవాళ్ళ? లేదు సార్, నేను చిన్నప్పుడు జ్వరం రావాలని సంఖలో ఉల్లిగడ్డలు పెట్టుకుని స్కూల్ పోతా ఉంటాను. అది తెలిసిపోయి అందరికి ఉల్లిగడ్డ ఉల్లాస్ అప్పటి నుంచి అట్లా పేరు పెట్టాను. ఓకే ఉల్లిగడ్ల ఉల్లాస్ గారు, మీ గురించి ఆడియన్స్ కి ఏదైనా కొంచెం చెప్తారా? నేను చాలా పేదవాడిని, 10 రూపాయలకి వడ్డీ ఇస్తుంటాను. చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తాను. వాడు ఈక్వల్ తోలు తీస్తాను. మల్లికార్జున గారు, మీకు ఏమైనా వడ్డీకి కావాలా? మీకైతే చీప్ గా 15 రూపాయలే. అంత ఆఫర్ వద్దులేండి. మీరు హౌస్ లోకి వెళ్తున్నారు కదా, ఆడియన్స్ ని ఓట్స్ అడగండి. నా పేరు ఉల్లిగడ్ల ఉల్లాస్. నాకు ఓటు వేసిన వాళ్ళందరికీ ఉల్లిగడ్డ ఫ్రీ. నాకు ఓటు వేయాలంటే UU000111. థ్యాంక్ యూ. ఓకే ఉల్లిగడ్ల ఉల్లాస్ గారు, మీరు ఇంట్లోకి ఇలా దూరండి. ఉల్లిగడ్డలు జాగ్రత్త, ఇంట్లో పనికి వస్తాయి. మన బిగ్ బాస్ 2.0లో చిన్న విరామం పోసుకొని వచ్చేస్తా. బిగ్ బాస్ 2.0కి తిరిగి స్వాగతం. మరి మన ఇంట్లోకి దూరపోయే రెండో సభ్యుడు ఎవరో చూసేద్దామా? ప్రేమ్ కుమార్. హాయ్ సార్, ఐ లవ్ యూ సార్. హాయ్ ప్రేమ్ కుమార్ గారు, లవ్ యూ టూ. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసాం కదా సార్, నా ప్రేమ పొంగిపోయింది సార్. ఓకే ప్రేమ్ కుమార్ గారు, మీ గురించి మా ఆడియన్స్ కి చెప్తారా? నా పేరు ప్రేమ్ కుమార్. నేను అందరినీ ప్రేమిస్తూ ఉంటా. మీరు అందరిని ప్రేమిస్తుంటారు కదా, మరి మన హౌస్ లో ఎన్ని రోజులు ఉండాలో మీకు తెలుసా? ఎన్ని రోజులు? వారం రోజులేగా. అవలీలగా అందరిని ప్రేమించుకుంటూ ఉంటా. మరి కుంపలో చూడడానికి ఓట్లు అడుగుతారా? పిఎం అని టైప్ చేసి 111220 అని టైప్ చేసేసి SMS పంపించి పెద్ద ఆయనకు ఓటేయండి. ఉంటా మరి. కొంపలో దొరల్లా అన్నట్టు మర్చిపోయినా, మల్లికార్జున ఇందాక 3 కోట్లు ఇస్తా అన్నావు కదా, ఇలాంటి చీప్ కోట్లు కాకుండా అట్లా మంచి బ్రాండెడ్ ఐరన్ చేసి నా చేతిలో పెట్టినావు అనుకో, నేను తీసుకోపోతా. నెక్స్ట్ మన కొంపల దూరపోయే కస్టమర్ ఎవరో తెలుసుకుందామా? అతనే బేస్ వాయిస్ భద్రం. ప్లీజ్ వెల్కమ్ సార్. మీ గురించి మా ఆడియన్స్ కి ఏదైనా కొంచెం చెప్తారా? సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మీకు పెళ్ళయిందా? సార్ మీ గురించి ఏమైనా మా కస్టమర్స్ కి కొంచెం ఓటు అడుగుతారా? సార్ మీకు పెళ్ళయింది సార్? సార్ అర్థమైంది సార్, మీకంటే మీ కత్తే చాలా ఫ్రెష్ గా ఉంది. లోపల పెడతారా కొంచెం మన ఆడియన్స్ కోసం? లోపల పెట్టేశాను సార్. సార్ మన కొంపలో దూరుతారా మీరు? బిగ్ బాస్ ఇంత జర భద్రం. నెక్స్ట్ మన కొంపలో దూరిపోతున్న 4వ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకుందామా? ఆయనే మురిక్కాల ముత్తరయ్య గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఇక్కడ నమస్కారం. మీకు ఇక్కడ రావడం ఎలా అనిపించింది? మురకల్లో పడి లేచి వచ్చినంత ఆనందంగా ఉంది సార్. సరే, మీరు ఈ బిగ్ బాస్ కొంపలో ఉండగలరు అనుకుంటున్నారా? ముక్కు మూసుకోకుండా మురకల్లోనే 24 hours ఉన్నాను. ఈ కొంపలో ఉండేది పెద్ద గొప్ప ఉంటా. సరే, ఇక్కడికి వచ్చారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఆడియన్స్ ఒకసారి చెప్తారా? చెప్తా. నిన్న రాత్రి పులకొండయ్య వైన్స్ లో తాగుతుంటే మంచికి చిప్స్ లేదు, మీరు ఆ సగాలు పోవద్దండి. సార్ అలాంటివి ఇక్కడ చెప్పకూడదు. అయినా మద్యపానం ఆరోగ్యానికి హానికరం కదా, ఇక్కడ చెప్పకూడదు. అలాంటి మద్యపానము ఆరోగ్యానికి హానికరమా? మొన్న రాత్రి నువ్వు వైన్ షాప్ ఏడా పెట్రోల్ బంక్ ఎన్నికల్లో తాగుతుంటే ఊరిగా నాదే కదప్ప, నాకేంది నువ్వు? అలాంటి పర్సనల్స్ ఇక్కడ వద్దు. తర్వాత ఇక్కడ ప్లీజ్ వేరేవి మాట్లాడండి. మీ గురించి చెప్పండి.
ఆడియన్స్ కి నా గురించి చెప్పాలి. నమస్కారం ఆడియన్స్, నేను మురిక్కాలలో ముత్యాలయ్య. నాకు ఈ పేరు ఎట్లా వచ్చిందంటే, రాత్రి అయితేనే మందు తాగి మురిక్కాల్లో పడిపోతుంటే పొద్దున్నే లేస్తుంది, అందుకే నాకు ఆ పేరు వచ్చి. ఇంకో విషయం చెప్తా, కంటిన్యూ. మీరు నన్ను ఓటేసి గెలిపించినారనుకో, ఈ రాష్ట్రంలో ఉన్న మురిక్కాలులకంతా కంఫర్ట్ కొట్టిస్తాను. వైన్ షాపుల్లో అలాగే అందరికి 2 పెగ్గులు ఫ్రీ, చిప్స్ ప్యాకెట్ ఫ్రీ ఇప్పిస్తాను. నిజంగా ఇప్పిస్తాను. ఈ మల్లికార్జున మీద ఓటు బస్తిన సవాల్. నా మీద ఎందుకు కొట్టేసావయ్యా? అభిమానంతో. నీ అభిమానంలో ఉన్న అరటిపండు. అరటిపండు అయితే ఓకే. అయినా నిన్న కూడా మురికాలలో పడేచ్చావు కదా? నీకెలా తెలుసారా? స్మెల్ వచ్చిందిలే. సర్లే, ఓటు అడుక్కో. ఓటా నిన్న ముందు పాటుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేని. నాకు కాదు, మన ఆడియన్స్ కడుక్కో. బిగ్ బాస్ ఇదా? సరే, మీరు ఎంఎం అని టైప్ చేసి 00044 కి ఓటేయండి. సర్లేక ఇట్లా దూరాలా? ఇట్లా దూరు ఇలా ముందు పెట్టలేము. ప్రొవైడ్ చేస్తాంలే నీకోసం. వెళ్ళు ఇలా స్టైల్. మల్లికార్జున ఏమి నీ కొంపుతో పాటు నా కొంపులు ఎప్పుడు కన్నయ్య. సరే, 2 కళ్ళు వేస్తా. మన కొంపలో దూరబోతున్న 5th కస్టమర్ ఎవరో తెలుసుకుందామా? ఆయన మిస్టర్ పిస్నారి ప్రసాద్ గారు. ప్లీజ్ వెల్కమ్. ఎలా ఉన్నారు పిస్నారి ప్రసాద్ గారు? బాగున్నాను సార్. నమస్కారం. నమస్కారం. సరే, మీరు మా కొంపలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? చెప్పేమంటారా? చెప్పండి. చెప్పేస్తాను. ఈ కొంపులో అన్నం ఫ్రీనా? ఫ్రీ. నీళ్ళు ఫ్రీనా? ఫ్రీ. బట్టలు ఫ్రీనా? ఫ్రీ. బట్టలు ఉతికితే సబ్బు ఫ్రీనా? ఫ్రీని. ఇన్ని ఫ్రీ అన్నప్పుడు బయట ఎందుకుంటాను, లోపలికి వచ్చేస్తాను కదా. ఓకే. నా పేరు ముందే పిసినారి ప్రసాద్. వచ్చేస్తాను, ఫ్రీ అంటే వచ్చేస్తాను. అందులోను ఇక్కడ గెలిస్తే డబ్బులు ఇస్తారంటగా. అవును, 3 కోట్లు ఇస్తాం. మళ్ళీ 3 కోట్లు అంటే బయట ఎందుకుంటాను, వచ్చేసాను. మొత్తానికి ఫ్రీ అని వచ్చేసావు. అంతేగా, వచ్చేసా. ఫ్రీ అంటే వచ్చేస్తా. మరి లోపల ఫినాయిల్ ఉంటుంది, ఫ్రీ అని తాగేవు. మరి ఎట్లా తాగుతారు మల్లికార్జున గారు? భలేవారు మీరు. మా ఇంట్లో 5 సంవత్సరాలు అంతే బాత్రూమ్ కి ఫినాయిల్ వాడక. తీసుకుపోతారులే జోలో పెట్టుకోండి. సరే, ఇక్కడ గెలవాలంటే ఓటు అడుక్కోవాలి. అడుక్కో. ఫ్రీగానేనా? ఫ్రీ అయితే సరే. నమస్కారం ఆడియన్స్, నా పేరు పిసినారి ప్రసాద్. నన్ను గెలిపిస్తే అన్నదానం దగ్గర అందరికి ఉచితంగా భోజనాలు నీళ్లు ఇస్తాను. నాకు ఓటేయాలంటే PP అని టైప్ చేసి 00055 ఓటేయండి. నమస్కారం. ఓకే, కొంపలోకి ఇలా దూరండి. ఇట్టనే పోయేది? ఇట్టనే. అవును, చెప్పేది మర్చిపోయినాను. మల్లికార్జున, ఈ కుంపలు ఎన్ని రోజులు ఉండాలా? 3 నెలలు. 3 నెలలే? ఏమని చెప్పొచ్చా? చెప్పుకోవచ్చు మా కస్టమర్స్. ఓపో రామకృష్ణ, నీకు 5,000 ఇచ్చినాం కదప్పా, దాని వడ్డీ నెల ఇయ్యపా. ఇక్కడ మొబైల్ తీసుకోపోదామంటే ఇయ్యపోద్దు అంటున్నాడు. మొబైల్ తీసుకోపోవచ్చా? లేదు. మళ్ళీ ఫోన్ పే చేసే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మల్లికార్జున నంబర్ ఇస్తాను. మల్లికార్జున కి ఫోన్ పే చేయి. నువ్వు మళ్ళీ తినేవు, ఆ మనిషి ఇస్తాడు. సరేనా? నెల నీకు ఆదివారం వస్తావు కదా, అప్పుడు నాకు ఎంత వేసినా ఏమి అప్డేట్ చెయ్యి. పోయేస్తాను రామకృష్ణ, జాగ్రత్త. ఉంటాను మరి. దూరం. ఓకే బిగ్ బాస్ గారు, ఇతను కొంచెం ఫైనల్ దూరంగా పెట్టండి. ఇదండి ఈ వారం మన కొంపలో దూరిన కస్టమర్స్ లిస్ట్. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. తెలుసు కదా, నేను మీ మల్లికార్జున, సైనింగ్ ఆఫ్. ఎవరయ్యా నువ్వు? ఎలా వచ్చావా? అలా గేట్ ఓపెన్ చేసి వచ్చారు. అలా వెళ్ళకి రాదయ్యా. ఏంటి సార్? సరే, ఇటే వెళ్ళిపో. ఎందుకు సార్? నీకు వెళ్ళాలంటే అర్హతలు ఉండాలయ్యా. ఏం సార్, కాల్ చేతులు బాగానే సార్. అలా కాదయ్యా. నువ్వు రాజకీయాల్లో ఉన్నావా? లేదు సార్. పోనీ ఎవరైనా బూతులు తిట్టి వైరల్ అయ్యావా? అబ్బా, నీ పైన ఏమైనా డ్రగ్స్ కేసులు ఉన్నాయా? అబ్బా, అక్కడ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? సక్రమానికే దిక్కులేదు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారా? నేను ఫాలో అవుతున్నా సార్. నీ పోనీ ఏమైనా పికిల్స్ ఉందావా? లేదు సార్, నన్ను రిజెక్ట్ చేసి. ఇవి నువ్వు వెళ్ళాలంటే ఏదో ఒక అర్హత ఉండాలయ్యా. నాతో ఆధార్ కార్డు ఉంది సార్. అలాంటివి కాదయ్యా, నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒకటి ఉండాలి సార్. అంటే ఇప్పుడు పంపించారు సార్. లేదు, దీంట్లో ఏదో ఒకటి ఉందా? దీంట్లో ఏదో ఒకటి ఉంటేనే నేను ఎంట్రీ చేసాను. దీంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి సార్. ఖచ్చితంగా. ఏదో ఒక్కటన్నా పర్లేదా? సరే, వస్తా. నెక్స్ట్ వీక్ వస్తా, ఏదో ఒకటి చేస్తా. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ వస్తా. ఓకే, బాయ్ మల్లికార్జున్. ఓకే, ఆల్ ద బెస్ట్. నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు వెళ్తాను. వెళ్ళి హాయ్ అన్న, శర్మస్ అన్న. హాయ్ బను. ఏనా వీకెండ్ కదా, ఎక్కడ ప్లాన్ లేవా?
పోలు పోను మూవీకి వెళ్దాం అనుకున్నా. ఏంటి ఒకటేనా? ఒకటే. నువ్వు వస్తావా? ఏయ్, నీతో నేను ఎందుకు వస్తానా? నాకు పెళ్ళ ముందు ఫ్యామిలీతో పోతా ప్రశాంతంగా. నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదనా, ఫ్యామిలీతో ప్రశాంతంగా సినిమా చూడొచ్చు. ఒకడే టీ తాగుతావు, ఒకడే బండ్లో తిరుగుతావు, ఒకడే సినిమా పోతావు, ఒకడే సమోసా తింటావు. ఏంది నా ఈ బతుకు? పెళ్లి చేసుకో.